కొంతమంది మమ్మల్ని మీకు ఇన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నాయి అయినా సరే మీరు నలుగురితో చెప్పుకోవడం కానీ ఏడ్చి బాధపడటం కానీ మేము చూడలేదు అంటూ ఉంటారు. మా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. దీనికి కారణం గురువుగారు. ఒక్క మాటలో చెప్పాలంటే భగవంతుని దయ అంటూ ఉంటాం. ఎందుకంటే మేము వారికి ఇదంతా చెప్తే నమ్ముతారని అనిపించదు. కోర్టులో పోలీస్ స్టేషన్స్లో మా కష్టం వారికి చిన్న విషయమే. మా వైపు చిన్నతనంగా చూసేవారు. ఇంత చిన్నట్లకేనా అన్నట్లు. కానీ తట్టుకుని నిలబడాల్సిన అవసరం ఏంటి అనేవారు. కానీ మాకు మీరు ఎలా నిలబడగలిగారు అని మమ్మల్ని అడిగేవారు. చిన్నతనం నుంచి నాకు కొన్ని అభిప్రాయాలు ఉండేవి, ఉద్దేశాలు ఉండేవి. నెలసరి సమయంలో దేవుని తలుచుకోకూడదు, మడి మైలా పాటించాలి అనేవారు. అప్పుడు నేను ఆ 5 రోజులు దేవుడు గుర్తుకు రాకుండా ఉండాలి కదా అని అడిగితే వితండవాదం చేయకు అనేవారు. ఏదైనా ముట్టుకుంటే పసుపు నీరు చల్లితే శుద్ధి అవుతుంది అనడం, ఎవరూ చూడకపోతే పర్వాలేదులే అనడం. నాకు 3 రోజులు కడుపులో నొప్పి వచ్చేది. అప్పుడు నేను గాయత్రీమాత, నాగదేవతలు, శివలింగం బొమ్మలు వేసేదాన్ని. వేయకూడదు అనేవారు. ఏమవుతుంది అనేదాన్ని. వేయకూడదు అంతే అనేవారు. మొండిది పెంకిది అనేవారు. అబద్ధాలు ఆడతారని, మోసం చేస్తారని, మనుషులతో కలిసి ఉండడం ఇష్టం ఉండక ఒంటరిగా గదిలో ఉండేదాన్ని. అమ్మ వాళ్ళేమో నలుగురితో కలవాలి అనేవారు. కానీ నాకు ఇష్టం ఉండేది కాదు.